కానీ ఫాస్ట్గా ఒక మీల్స్ అప్డేట్ చేసేది ఉండదు, రెగ్యులర్గా రావు, వస్తే లేట్ వస్తావు. ఎప్పటికవ్వాలి ట్రాన్స్ఫర్మేషన్ అసలు నీది ఇట్లా వేసుకుంటూ పోతే? మొత్తం 100 reps అయ్యి సెట్ అవుతావు అట్లయితే. 100 ఏంది టార్చర్ నాకు అసలు? ఇది పర్సనల్ ట్రైనింగ్ లెక్క లేదు, పారామిలిటరీ ట్రైనింగ్ లెక్క ఉంది. నీకేంది అడ్డమైనవి తాగి జిమ్ ట్రైనర్ అయినావు, బాడీ పెంచినావు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్. మాకు అట్లా కాదు, మా సాఫ్ట్వేర్ కష్టాలు నీకేం తెలుసు అసలు? ఏమన్నావు? అడ్డమైన తాగితే ఊరికినే వచ్చేస్తుందా బాడీ? ఊరికినే వచ్చేస్తుందా? అసలు బాడీ పెంచాలంటే, నిజంగా అసలు బాడీ పెంచాలంటే ఎంత కష్టపడాలో ఇప్పుడు నేను చెప్తాను. నువ్వు విను ఈరోజు, నువ్వు విను. రోజు పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, రోజుకి 4 గంటలు వర్కౌట్ చేయాలనే విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఈ జిమ్లో చేసే వర్కౌట్ అంతా పక్కన పెడితే రోజంతా మెయింటైన్ చేసే డైట్ ఎంత కష్టంగా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. ఎంజాయ్ చేయాల్సిన వయసులో అన్నీ వదులుకొని స్పోర్ట్స్ అని, బాడీ బిల్డింగ్ అని వచ్చి పైసలు పెట్టుకోలేక, వాళ్ళ డ్రీమ్ని రీచ్ అవ్వలేక మధ్యలోనే వదిలేస్తారన్న విషయం నీకు తెలుసా? ఏదో సాధించాలన్న డెడికేషన్తో జిమ్కి, డైట్కి, సప్లిమెంట్స్కి పైసలు సరిపోక, పైసలు సేవ్ చేసుకొని చిన్న చిన్న ఆనందాన్ని వదులుకుంటూ కష్టపడి బాడీ పెంచుతున్న వాళ్ళు ఈ జిమ్లో తిరుగుతున్నారు. నువ్వు తిరుగుతున్న ఈ జిమ్లో తిరుగుతున్న విషయం తెలుసా నీకు? వర్కౌట్ అయిపోయిన వెంటనే తాగడానికి వే ప్రోటీన్ లేకపోతే ఆ బాధ ఎప్పుడైనా అనుభవించావా? కంటికి కనిపించని ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల బరువుతో భూమికి తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? నీకు ఇష్టమైనవన్నీ ముందుంచుకొని తినకుండా నోరు కట్టేసుకోవడం నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? నువ్వెప్పుడైనా అనుభవించావా? నైట్ దావత్లో ఎంత లేట్ అయినా నిద్ర లేకుండా పొద్దున్న 6 గంటలకి క్లయింట్కి అవైలబుల్గా ఉండడం ఎంత కష్టమో నీకు తెలుసా? మేము అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి నేను తినే తిండి, చేసే డైట్, తీసుకునే సప్లిమెంట్స్ ఇవేవి సరిపోక ఈ జనాల మధ్య బతకలేక ఎక్కడైనా దూరంగా పారిపోవాలనిపించిందా? జిమ్ నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? డంబుల్ పట్టుకుంటే ధైర్యంగా ఉంటావని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇలాగే బతకాలంటే జిమ్ కోచ్ అవ్వాలి, లేదంటే బతకలేమని నీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది, డంబుల్ పట్టాను, జిమ్ కోచ్ అయ్యాను. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు.